బ్రేకింగ్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ బర్త్ ను ఖరారు చేసుకుంది టీమిండియా. సెమీస్ ఫైట్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్ ను ముగిస్తాడనుకున్న విరాట్ కోహ్లీ 84 పరుగుల వద్ద అవుట్ అవడంతో కాస్త నిరాశ కలిగిన చివరికి రాహుల్ పాండ్యా మ్యాచ్ ను ముగించారు. దీంతో ఆసీస్ ఇంటికి భారత్ ఫైనల్ కు చేరింది. 265 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ మాత్రం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోహ్లీ, అయ్యర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అనవసర షాట్ల జోలికి పోకుండా ఆచితూచి ఆడారు. అయితే జంపా వేసిన బంతికి అయ్యర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఆచితూచి ఆడాడు. కానీ భారీ షాట్కు ప్రయత్నించి ఎల్లిస్కు దొరికిపోయాడు అక్షర్. ఇక ఆ తరువాత రాహుల్ రావడంతో ఇన్నింగ్స్లోని వేగం పెంచాడు. ఇదే సమయంలో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లీ వెనుతిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా, రాహుల్ కలిసి భారత్ను గెలుపు తీరాలకు నడిపించారు. చివర్లో పాండ్యా వరుసగా 6లు బాదేశాడు. కానీ మరో భారీ షాట్ను ప్రయత్నించి అవుట్ అయిపోయాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 264 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. నిజానికి స్పిన్తో కంగారు పెడతారనుకున్నా అలా జరగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయినా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది ఆసీస్. స్మిత్ 73 పరుగులు, క్యారీ 61, హెడ్ 39 పరుగులు చేయడంతో స్కోర్ అలా పెరుగుతూ పోయింది. ఇక మహ్మద్ 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీయగా అక్షర్, పాండ్యా చెరో వికెట్ తీశారు. ఇక రేపు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య సెమీస్ ఫైట్ జరగనుంది. అందులో గెలిచిన టీంతో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఉత్కంఠ పోరుగా ఇవాళ జరిగినటువంటి తొలి సెమీస్ లో అద్భుతమైన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కి చేరుకుంది భారత జట్టు. ముఖ్యంగా ఆస్ట్రేలియా నిర్దేశించినటువంటి 264 పరుగులు ఈ పిచ్ మీద కాస్త కష్టతరమైనటువంటి స్కోర్ గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా భారత్ అక్కడ ఉన్నటువంటి స్లో పిచ్ కారణంగా చాలా వరకు కూడా చేంజ్ చేసినటువంటి పరిస్థితి. మొదటి బ్యాటింగ్ తీసుకున్న తర్వాత ఆ బౌలింగ్ లో అద్భుతాలు సృష్టించి గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సెమీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. దాంతో పాటు గతంలో వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మన పైన ఆధిపత్యం ప్రదర్శించి ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు ఇంటికి పంపించిందో, ఈ రోజు జరిగినటువంటి తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో చాలా అద్భుతమైన బౌలింగ్ లో బ్యాటింగ్ లను రాణించి భారత బ్యాట్స్మెన్ కానీ భారత బౌలర్లు కానీ ఇవాళ ఆసీస్ ని ఇంటిపాటు పట్టించారు. ఒక రివెంజ్ అనేది తీర్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉదయం వరకు కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ట్రావెల్స్ హెడ్ ఇవాళ అద్భుతంగా ఆడగలుగుతాడు, ఆస్ట్రేలియాని గట్టెక్కించగలుగుతాడు అనేసి కూడా అందరూ అనుకున్నారు. కాకపోతే ఆదిలోనే వికెట్లు పడడం తర్వాత ఆ ట్రావెల్స్ హెడ్ వరుసగా 4, 6లు కొట్టి కానీ మంచి ఊపి మీద పట్టాడు. అంటే ఇన్నింగ్స్ ని ఖచ్చితంగా కూడా అతను ముందుకు తీసుకెళ్తాడు అనుకున్నారు. కానీ ఆదిలోనే అంశపాద అన్నట్టుగా అతను అవుట్ అవడంతో ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా కుదురుకునే లోపలంతా కూడా అప్పటికే చాలా వరకు కూడా వికెట్స్ అనేది పడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ట్రావెల్స్ హెడ్ ఇవాళ 39 పరుగులు చేశాడు. తర్వాత మొత్తం కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులు చేసి ఆసీస్ ని గౌరవప్రదమైన స్కోర్ తీసుకోవడంలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పాడు. తర్వాత అలెక్స్ క్యారీ 61 పరుగులు చేయడం, తర్వాత విధ్వంసం సృష్టిస్తాడనుకున్న మ్యాక్స్వెల్ కేవలం 7 పరుగులకే అక్షర్ బౌలింగ్ లో బోల్డ్ గా అతను వెనక్కి తిరగడం, తర్వాత బౌలర్ వార్షిస్ వచ్చి 19 పరుగులు చేయడంతో మొత్తం ఆల్అౌట్ అయ్యే సమయానికి 264 పరుగులు చేసింది. అయితే 264 పరుగులు లక్ష్యాన్ని బెరలేసినటువంటి భారత జట్టు తొలితలోనే గిల్లు అతను అవుట్ అయిపోయిన తర్వాత ఆదుకుంటాడనుకుంటే రోహిత్ శర్మ కూడా కాస్త కుదురుకుంటాడు అనుకున్న సమయంలోనే అతను కూడా అవుట్ అయిపోవడం. ఎందుకంటే అప్పటికే 3 4లు 1 6తో మంచి టచ్ లో ఉన్నాడు రోహిత్ శర్మ. సడన్ గా అతను కూపర్ బౌలింగ్ లో LBW గా అతను వెనక్కి తిరగడము, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా క్రీజ్ లో ఉన్న తర్వాత
చాలా వరకు వాళ్ళు సింగిల్స్ రొటేట్ చేయడము, తర్వాత ఇన్నింగ్స్ ని సక్సెస్ పనిలో వాళ్ళు నిమగ్నమైనటువంటి నేపథ్యంగా పడుతుంది. అనవసరమైనటువంటి షాట్ ఇవాళ ఒక్కటి కూడా ఆడలేదు. మీకు అడపాదడప 4 బౌండరీలు తరలిస్తున్నప్పుడు కానీ ఎక్కువగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్ట్రైట్ రొటేట్ చేయడం మీదే వాళ్ళు ఇవాళ ఆడడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ విరాట్ కోహ్లీ తన సహజ శైలికి భిన్నంగా కూడా ఎక్కువగా రొటేషన్ లోనే ఇవాళ బ్యాటింగ్ ఆడినటువంటి పరిస్థితి పడుతుంది. ఈ నేపథ్యంలోనే అతను 84 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతంగా విరాట్ కోహ్లీకి తోడుగా నిలిచాడు. అతను 45 పరుగులు చేశాడు. తర్వాత ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుట్ అయిపోయినప్పటికీ తర్వాత వచ్చినటువంటి అక్షర్ పటేల్ కాస్త దాటిగా ఆడడానికి ప్రయత్నించాడు. అతను కూడా 27 పరుగులు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసిన తర్వాత అవుట్ అవడంతో తర్వాత విన్నింగ్ మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం కేఎల్ రాహుల్ మీద పడింది. అతను 42 పరుగులు చేసి 2 భారీ సిక్సర్లు కొట్టి ఇవాళ గెలుపులో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. దాంతోపాటు హార్దిక్ పాండ్యా బాగా మ్యాచ్ టైట్ అయిపోతుంది, బాల్ టు బాల్ రన్ ఉంది. తర్వాత బౌలర్లు కూడా ఆసీస్ ఫీల్డింగ్ కూడా చాలా అద్భుతంగా చేసింది. మంచి బౌండరీస్ కూడా ఆపుతున్న నేపథ్యంలో అతను ఇవాళ 2 భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్ ని చాలా సునాయాసంగా కూడా గెలిపించినటువంటి నేపథ్యం కాబట్టి చివరిలో 6 కొట్టి కేఎల్ రాహుల్ భారత్ ని ఫైనల్ కి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.